హాయ్ తెలుగు విజన్ వ్యూవర్స్, దిస్ ఈజ్ ErriSwami ఫ్రమ్ అనంతపూర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ ట్యూటోరియల్లో మనము విండోస్ సెటప్ ఎలా చేయాలి అనేది విషయం చూసుకోబోతున్నాం. ఇంతకు ముందుగా మీకు విండోస్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది చూపించాం పార్ట్ 1లో. ఇది పార్ట్ 2. ఇది విండోస్ సెటప్ ఎలా చేయాలి అంటే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనము సెట్టింగ్ చేయాలి కదా, అది ఎలా చేయాలి, ఏమేమి ఉంటాయి, ఇది చూపించబోతున్నాం. ముందుగా మీకు తెలియజేసేది యాజ్ యూజువల్గా మీరు నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ ఇష్టమైనటువంటి వీడియోస్గా లైక్ చేసుకోండి. మళ్ళీ చూడడానికి ఇతరులకి తెలపడానికి షేర్ చేయండి. ఓకే, చివరి దాకా చూసి ఈ స్టెప్స్ ప్రాసెస్ అన్నీ తెలుసుకొని మీరు కూడా ఉపయోగించుకునేలాగా అన్ని విషయాలు తెలుసుకొని చివరి దాకా చూసినటువంటి మీరు అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, సందేహాలు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి యొక్క అంశము 20 మినిట్స్ తర్వాత 25 మినిట్స్ కానీ మనము టైం తీసుకున్న తర్వాత చేసినటువంటి ఈ ట్యుటోరియల్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా మాటలు ఆగిపోతాయి. కంప్యూటర్కి మనము ఏం జరుగుతుందో కూడా తెలియదు. మరి ఎలా? జాస్ ఇన్స్టాలేషన్ లేదు, ఎన్విడిఏ ఇన్స్టాల్ చేసుకోలేదు, మరి ఎలా చేయాలి అంటే విండోస్ యూ కొడితే నరేటర్ అనేది ఆన్ అవుతుంది. విండోస్కి డిఫాల్ట్గా 7 నుంచి నరేటర్ ఇచ్చారు. విండోస్ 7 ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫీమేల్ వాయిస్ వస్తుంది. విండోస్ 8 అండ్ అబోవ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి నరేటర్ జెంట్ వాయిస్ వస్తుంది. ఓకే, ఇది రావడానికి మనము విండోస్ యూ కొడితే ప్రాసెస్ పూర్తయిందా లేదా అనే విషయం తెలుస్తుంది. విండోస్ యూ కొడుతున్నాను. ఇది మనం కంప్యూటర్ కీబోర్డ్ అయినా యూజ్ చేయొచ్చు, వైర్లెస్ కీబోర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో కూడా మనము వైర్లెస్ కీబోర్డ్ యూజ్ చేసాము, ఇప్పుడు కూడా అది యూజ్ చేస్తున్నాను. ఓకే, విండోస్ యూ కొడితేనే మనకు ఒక వాయిస్ వస్తుంది. వచ్చిన తర్వాత విండోస్ ఇనిషియలైజేషన్ అనేది మొదలవుతుంది. ఓకే, చూద్దాం. విండోస్ యూ. Make your computer easier to use. Windows will read and scan this list automatically. Press the space bar to select the highlighted option. Okay friends, ఇది డిఫాల్ట్ గా ఉన్నటువంటి స్క్రీన్ రీడర్. Narrator. Hear text on screen aloud. Hear text. Magnifier. Make items on the screen larger. మన కంటిన్యూగా చదువుతా ఉంది. On screen keyboard. High contrast. Sticky keys. Filter keys. Narrator. Here. Okay friends, ఇప్పుడు press the space bar. Narrator. Hear text on screen aloud. Text on screen allowed. Screen allowed. ఇది ఎంటర్ కొడుతున్నాను. Starting narrator. Starting narrator. Okay, ఇది ఎంటర్ కొడుతున్నాను. Region selection. Iceland. 102 of 251. Selected. Okay, విండోస్ ఇనిషియలైజేషన్ స్టార్ట్ అయింది. మనకు రీజన్ సెలెక్ట్ చేసుకోండి అనింది. ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి కదా. Microsoft account. అప్ యారో కొడుతున్నాను. Iceland. India. 100. డౌన్ యారో కొడితే ఇండియా వచ్చింది. ఓకే, అక్కడ పెట్టి ట్యాబ్ కొడుతున్నాను. Yes button. Yes కొట్టాలి. Yes, enter. Enter. Windows setup. Just a moment. Keyboard selection. English. India. కీబోర్డ్ సెలెక్షన్ ఇంగ్లీష్ ఇండియా ఉంది. ఓకే, ట్యాబ్ కొడుతున్నాను. Yes button. Yes. Enter. Skip button. Control bar. Ease of access button. Ease of access. Volume button. Windows setup. No item in view. Skip button. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము స్కిప్ బటన్ వచ్చింది. Add layout button. యాడ్ లేఅవుట్. లేఅవుట్ అనేది మనము స్కిప్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కిప్ కొట్టేద్దాము. Skip button. Windows setup. Skip. Just a moment. విండోస్ సెటప్. Just a moment. అనేది కదా. Network connection flow. Skip for now. Link. నెట్వర్క్ కనెక్షన్ అడుగుతోంది, అది కూడా స్కిప్ కొట్టేద్దాం. ఎంటర్. And Windows setup. Just a moment. Who's going to use this PC? Name. Editing. నేమ్ రాయాలి. ఎవరు యూజ్ చేసేది? ఇక్కడ నేను అమృత్ రాజ్ అని రాస్తున్నాను. AMRUTHRAJ. అమృత్ రాజ్ అండ్ ట్యాబ్ కొడుతున్నా. Next button. నెక్స్ట్. ఎంటర్. ఎంటర్ కొట్టాను. ఇది లోడ్ అవుతూ ఉంటుంది. Control bar. Ease of access. Who's going to use this PC? Next button. Amruthraj selected. Name. Editing Amruthraj. Next button. Enter. Password. Editing.
పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఏమో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాబ్ కొట్టి నెక్స్ట్ కొట్టేద్దాం. Next button. Windows setup. Just a moment. Make Cortana your personal assistant. Yes button. మేక్ కార్టానా యువర్ పర్సనల్ అసిస్టెంట్ అంటుంది. అంటే మనము సిస్టంలో అంటే ఆండ్రాయిడ్లో కనుక ఎట్లా మనము ఓకే గూగుల్ ఇది వాయిస్ సెర్చ్ ఇలా యూజ్ చేస్తామో అలాగా వస్తుందన్నమాట. ఇక్కడ ఎస్ కొడితే అది యాక్టివేట్ అవుతుంది. ఎస్ కొడుతున్నాను. Control bar. Make Cortana your no button. Yes button. ఎస్ ఎంటర్. At Windows setup. Choose privacy settings for your device. Accept button. యాక్సెప్ట్ కొట్టాలి కదా మనము. యాక్సెప్ట్ కొడుతున్నాను. Control bar. Choose privacy settings for your device. Accept button. Windows setup. యాక్సెప్ట్ స్పేస్ కొట్టాను. విండోస్ సెటప్ మళ్ళీ సెటప్ అవుతుంది. Getting your PC ready. Starting narrator. This might take a few minutes. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. గెటింగ్ యువర్ Don't turn off your PC. డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ అంటిల్ ఇట్ గెట్స్ రెడీ. ఇది చెప్పింది ఇప్పుడు. సో గెటింగ్ యువర్ పీసీ రెడీ అనేది కదా, ఈ రకంగా మనము ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. పీసీ పర్సనల్ సిస్టమ్ అనేది, పర్సనల్ కంప్యూటర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. Getting your PC ready. This might take a few minutes. Don't turn off your PC. This might take Desktop few minutes. Don't turn off your system అని చెప్తోంది. కాబట్టి మనము దీన్ని బట్టి విండోస్ ఇన్స్టాల్ చేయడము ముందు పార్ట్లో చూసాం. విండోస్ సెటప్ అదే 20 minutes తర్వాత చేయాల్సినటువంటి సెట్టింగ్స్. అయితే దీంట్లో విండోస్ 7లో రానటువంటివి కొన్ని వచ్చాయి. పర్సనల్ అసిస్టెంట్ కార్టానా అనేటువంటి. Getting your PC ready. This might take a few minutes. Don't turn off your PC. ఓకే, కార్టానా అనేది మనకు వాయిస్ సెర్చ్ లాగా, వాయిస్ సెర్చ్ పట్టుకొని ప్లే సమ్ మ్యూజిక్ అని చెప్పిన ప్లే చేయడం, యూట్యూబ్లో ఇది పలాంది ప్లే చేయంటే చేయడం, ఓపెన్ చేయంటే ఓపెన్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి కదా ఆండ్రాయిడ్లో. అలాగే ఇక్కడ కార్టానా అనేది వస్తుంది. సో దాన్ని కూడా మనము యాక్టివేట్ చేయడానికి కంట్రోల్ అండ్ విండోస్ ఈ కీ నొక్కితే, కంట్రోల్ ప్లస్ విండోస్ నొక్కితే యాక్టివేట్ అవుతుంది. Getting your PC ready. This might. విండోస్ నొక్కగానే అంటే మనకు ఆల్రెడీగా మనము ఇయర్ ఫోన్స్ జాక్ ఉంటుంది కదా, ఆ పక్కన మైక్రోఫోన్ జాక్ ఒకటి ఉంటుంది. అందులో మైక్రోఫోన్ కనుక మనము పెట్టుకొని ఉంటే మైకు అప్పుడు మన వాయిస్ అది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. పలాంటి ప్లే చేయంటేనే మన సిస్టంలో కూడా అలా ప్లే చేస్తుంది, ఏదైనా ఓపెన్ చేస్తుంది, ఈమెయిల్స్ రీడ్ చేస్తుంది, ఇట్లా అనమాట. ఓకే, మనకు ఒక సౌండ్ కూడా వచ్చింది. సో ఇది రెడీ అయిపోయినట్టు వచ్చింది. Up arrow. Down arrow. అప్ యారో డౌన్ యారో, ఇది నరేటర్ చెప్పేటువంటిది ఇది. Tab. ఓకే, విండోస్ డి కొడదాం. Window D. Recycle bin. 1 of 1. Non-selected. Non-selected. మనకు డెస్క్టాప్ లో రీసైకిల్ బిన్ మాత్రమే ఉంది. మళ్ళీ కంప్యూటర్ ఇవన్నీ లేవు కదా, అవి ఎలా చేయాలంటే విండోస్ కొట్టుతున్నా. Windows. Search. సెర్చ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ డెస్క్టాప్ అని కొడదాం. DESKTOP. Remote desktop connection. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. డౌన్ ఏరో కొడుతున్నా. Find results in desktop. Search the web. Remote desktop. Find results in search desktop. Search the web. మనకి ఇక్కడ అది చూపించలేదు. ఇంకోసారి విండోస్ కొడుతున్నాను. Windows. సెర్చ్. Search. వచ్చింది. ఇక్కడ ఐకాన్స్ అని కొడతాను. ICON. ఐకాన్. Down arrow. డౌన్ ఏరో కొడితే Up arrow. Up arrow. Down arrow. Windows. Pin tiles. Group. Window. Search window. ICON. Down arrow. ఇక్కడ థీమ్స్ అండ్ రిలేషన్స్. Narrator. Narrator settings. Press search. Search box. Editing. Themes and related settings. ఓకే, ఇక్కడ థీమ్స్ అండ్ రిలేటెడ్ సెట్టింగ్స్ వచ్చింది. ఇది ఎంటర్ కొడుతున్నాను. And icon. Themes and ఇక్కడ ట్యాబ్ కొడితే search. Go back to search. Removes. Go back to search box. Editing settings. Icon. Turn themes and related. Enter settings. Settings. Search box. Background. Back colored. Give us. Get desktop icon settings. ఇది రావాలని మనం ట్యాబ్ కొట్టినప్పుడు ఇది ఎంటర్ కొడుతున్నా. డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్. Enter. Desktop icon settings. Uncheck computer check. ఇక్కడ కంప్యూటర్ అన్చెక్ లో ఉంది. చెక్ మార్క్ కొట్టాలి. స్పేస్ కొడుతున్నా. Checked. చెక్. ఇక్కడ ట్యాబ్ కొట్టి
అప్లై కొట్టి ఓకే కొట్టడమే. ఈ ట్యాబ్ కొడుతున్నా. Desktop icon. Change icon. Restored. Check. OK button. Cancel. Apply button. ఈ అప్లై బటన్ మీద స్పేస్ కొడతాం. Check computer check. ఇప్పుడు మళ్ళీ ట్యాబ్ కొడుతూ ఓకే బటన్ కొట్టేస్తాం. This change restore. Check. OK button. ఓకే స్పేస్. Settings. Desktop icon. అయిపోయింది. ఇప్పుడు విండోస్ డి కొడదాం. Narrator. Got it. This PC. 1 of 2. ఓకే చూడండి విండోస్ Non-selected. ఇప్పుడు దిస్ పీసీ 1 of 2. 2 ఏముంది? Down arrow. Right arrow. Down recycle bin. అది. సో ఒకటి రీసైకిల్ బిన్ అండ్ దిస్ పీసీ. ఈ దిస్ పీసీ అనేది వస్తే మనకు ఈ విండోస్ 7లో కంప్యూటర్ మై కంప్యూటర్ ఇది ఎలా వస్తుందో కంప్యూటర్ ఇవి అట్లా అనమాట దిస్ పీసీ. సో ఇలాగ మనము విండోస్ సెట్టింగ్స్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనము ముందుకి మీరు చేసుకోండి. ఇది ఇలా ఉంటుంది సెట్టింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.